సాధారణంగా రెండు పార్టీలు ఎన్నికల బరిలోకి దిగినప్పుడు రెండు పార్టీల వ్యూహాలు, ఎత్తులు, నినాదాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ షాద్ నగర్ మున్సిపాలిటీలో సిచ్యువేషన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభివృద్ధినే తమ ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నాయి. ఇలాంటిది చాలా రేర్గా జరుగుతుంది. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని కాంగ్రెస్ నేతలు అంటుంటే, మేం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అని బీఆర్ఎస్ కోరుతుంది. దాంతో రెండు పార్టీలు సేమ్ స్లోగన్తో ముందుకెళ్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు? డెవలప్మెంట్ స్లోగన్ ఏ పార్టీకి కలిసి వస్తుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఆ పార్టీకి అతిపెద్ద ప్లస్ పాయింట్. మున్సిపాలిటీలోనూ తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకోవచ్చని, దాంతో షాద్ నగర్ని మరింత డెవలప్ చేస్తామని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా గత హయాంలో చేసిన అభివృద్ధి పనులనే బలంగా నమ్ముకుంది. టౌన్లో కొత్త రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ నీళ్ల లాంటి అంశాలను జనాలకు గుర్తు చేస్తోంది. మేము ఇప్పటికే చేసి చూపించాం, కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడైన నిధులు సాధించే సత్తా మాకుంది, వాళ్ళవి మాటలు మావి చేతలు అనేది బీఆర్ఎస్ నేతల వాదన. దీనికి తోడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, హామీల అమలులో ప్రభుత్వం చేస్తున్న ఆలస్యాన్ని ఎండగడుతూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పింక్ పార్టీ లీడర్లు. మరి జనం ఎవరి వైపు నిలుస్తారనేదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆలోచన విధానం స్థానిక అవసరాల చుట్టూ తిరుగుతుంది. అధికార పార్టీ గెలిస్తేనే నిధులు వస్తాయనే భావన ప్రజల్లో బలంగా ఉంటుంది. ఇదొక్కటే కాంగ్రెస్కు బాగా కలిసొచ్చే అంశం. అదేవిధంగా గత పాలకవర్గం హయాంలో పనులు మొదలై మధ్యలోనే ఆగిపోయి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉంటేనే అది ప్రతిపక్షానికి మైనస్ అవుతుంది. కానీ పార్టీలతో సంబంధం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల పట్ల ఉన్న నమ్మకం కూడా మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. ప్రభుత్వ పాలన ఎలా ఉందో జనం చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉంటేనే అది ఓట్లుగా మారుతుంది. కానీ ఆ పరిస్థితి ఉందా అనేదే ఇప్పుడు మెయిన్ డౌట్. షాద్ నగర్లో బీఆర్ఎస్ని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి షో చేసిందో చూసాం కదా. షాద్ నగర్ మున్సిపాలిటీలోనూ ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థవంతంగా వాడుకోగలిగితే ఆ పార్టీకి తిరుగుండదనే వాదన వినిపిస్తోంది. అభివృద్ధి నినాదంతో పాటు కాంగ్రెస్ ఫెయిల్యూర్ స్లోగన్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపుతుంది. వీటన్నింటికి మించి షాద్ నగర్ ఓటర్లు ఎంతో చైతన్యవంతులు. పార్టీల స్లోగన్లు ఎలా ఉన్నా తమకు వార్డుల్లో నిత్యం అందుబాటులో ఉండేవారు. వీలైనంత వేగంగా సమస్యలను పరిష్కరించే వారికే ఓట్లు వేసే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ తన అధికార బలాన్ని, బీఆర్ఎస్ తన గత పనితీరుని ఎలా ప్రజెంట్ చేస్తాయనే దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. మీకేమనిపిస్తోంది? ఈసారి మున్సిపల్ పీఠంపై ఏ పార్టీ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి?